ఇంతవరకు జయమిచ్చిన, ఇంతవరకు కాపాడిన రక్షకునికి స్తోత్రం. ఇకను కృపలో కాపాడయా, ఇకను నడిపించు నీ చిత్తంలో. ఇకను కృపలో కాపాడయా, ఇకను నడిపించు నీ చిత్తంలో. అని అంటే గాడ్ ఆల్వేస్, నువ్వు ఎన్ని మంచి క్రియలు చేస్తావు, ఐ హ్యావెంట్ ఫర్గాటన్ దెమ్. పర్ఫెక్ట్గా నేను పరిపూర్ణుడై ఉన్నాను కాబట్టి మీరు కూడా పరిపూర్ణులు ఉండటానికి ప్రయత్నించుడి అని చెప్పిన రీతిగా ఈరోజు దేవుడు హీ ఆల్వేస్ వాంట్స్ us టు ఎక్సెల్. స్టాగ్నెంట్గా ఉన్న చోటనే ఉండాలని ఆశపడే దేవుడు కాదు. వై హ్యావ్ యూ ఎంటర్టైన్డ్ ద స్పిరిట్ ఆఫ్ జెజబేల్ ఇన్ యువర్ చర్చ్? హృదయములో యెజబేల్కి చోటిచ్చారా? మీ అంతరింద్రియంలో చోటిచ్చారా? అందుకని దేవుడు అంటున్నాడు, ఐ ఆమ్ ద వన్ హూ టెస్ట్ అండ్ ఎగ్జామిన్స్ ద హార్ట్స్ అండ్ మైండ్స్. చేయటము, చూడకుండావి చూడటము, మాట్లాడకుండాల్సినవి మాట్లాడటము, ఏదైతే చెయ్యొద్దు కానీ ఇది నా ప్రభావం కాదు, దేవుని ప్రభావం కాదు, నా మనసు కాదు, ఇది నాతోటి ఎవరో చేపించారు అన్నట్లయితే డిమానిక్ స్పిరిట్ యెజబేల్ అనే ఆత్మ కంట్రోల్ తీసుకుందండి. ఎన్ని పొందుకోగలుగుతానంటే దానికోసం ఎంతకైనా దిగజారిపోతారు. అటువంటి వారు అండర్ ద స్పిరిట్ ఆఫ్ మ్యానిపులేషన్, అండర్ ద స్పిరిట్ ఆఫ్ జెజబెల్. మోటివేషన్ ఏంటి? అందరి బాగోగుల కోసము, లేకపోతే మన బాగోగుల కోసం మనల్ని ప్రోత్సహించడము, ఎంకరేజ్ చేయడము, దేవునిలో బలపరచడము, ఆ రీతిగా ఉన్నట్లయితే ఇట్ ఈస్ కాల్డ్ ద మోటివేషన్. డ్యూస్ ఉండదు, కమిట్మెంట్ ఉండదు, లాయల్టీ ఉండదు, ప్రేమ ఉండదు, అనురాగం ఉండదు. ఎవరు దారిలో వచ్చిన వారిని చూడటమే, ఎవరు దారిలో కనపడిన వారితోటి అశ్లీలంగా మాట్లాడటమే, అశ్లీలంగా తలంచడమే, దృష్టి వేరుగా ఉండటమే. అర్థమవుతుందండి? తన ఆఫీస్లోనో తన కాలేజ్లోనో ఎక్కడో అక్కడ ఇతరులని ప్రోత్సహిస్తూ ఇతరులని ఆకర్షిస్తున్నట్లయితే షీఈస్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద జెజబెల్ స్పిరిట్. దురాత్మ యొక్క ప్రభావం కింద చాలా తాండవం చేయబడుతుంది. దురాత్మలు అవి చిన్న ఉన్నప్పుడే దాన్ని చంపేయండి అని దేవుడు చెప్తున్నాడండి. యు ఆర్ అకౌంటబుల్. ఇంత తెలిసిన తర్వాత కూడా చూడటము, చేయటము, అది దురాత్మ. అది మంచిగా కనపడే దురాత్మ. మనల్ని లేపును గాక. మనము వెలుగు సంబంధమే, వెలుగుకి చెందిన బిడ్డలమే. అందుకనే వాటిని మనము ఎంటర్టైన్ చేయొద్దు, పోషించద్దు.